చిన్నారులు భవిష్యత్ దేశ ప్రగతికి కారకులని మండపేట డాక్టర్ పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిషత్ పాఠశాల గెజిటెడ్ హెచ్ఎం ముంగర వెంకటరాజు అన్నారు. డాక్టర్ పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా ప్రజా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ముంగర వెంకటరాజు జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముంగర వెంకటరాజు అధ్యక్షతన బాలల దినోత్సవ సభ నిర్వహించారు. తొలుత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు పి శ్రీదేవి స్వాగతం పలికారు. ప్రధానోపాధ్యాయులు అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నేడు బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు బాలసాయిరాం మాట్లాడుతూ నెహ్రూ జీవితంలోని అనుభవాలు తెలుసుకుని మంచి పౌరులుగా బాలల జీవనం సాగించాలని కోరారు. బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మన దేశ ప్రథమ ప్రధాని అయినటువంటి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు బాలల దినోత్సవాన్ని శ్రీ ముంగర వెంకటరాజు గారి ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి గాను పిల్లలందరూ ఆనందంగా ఈ రోజంతా గడపాలనేటువంటి ఉద్దేశంతో మరి మాస్టర్ గారు రకరకాలైనటువంటి వంటకాలతో విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి భోజనం ఏర్పాట్లు అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించడంతో పాటు అనేక రకాల పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రథమ స్థానాలు పొందినటువంటి విద్యార్థులకు అందరికీ చక్కనైనటువంటి బహుమతులు కూడా అందించారని తెలియజేయడానికి పాఠశాల తరపు నుంచి మేము ఎంతో సగర్వంగా ఈ విషయాన్ని వినియోగించుకోవడం జరిగింది. పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిషత్ బాలిక పాఠశాలలో శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆయన జన్మదినాన్ని చాలా ఘనంగా అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి బాలల ఉదయం నుంచి కూడా చాలా కోలాహలంగా చాలా ఆనందంగా మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవడం అనేది జరిగింది. అసలు ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అనేది పిల్లలు 2 రోజుల నుంచి చాలా ఇబ్బందికరంగా పడడం అనేది జరిగింది. ఏం చేద్దంటే మాకు SA1 ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్స్లో ఈరోజు కూడా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఉండటం జరిగింది. కానీ గవర్నమెంట్ వారు దీన్ని పిల్లల ఇబ్బందిని గమనించి వారు ఈరోజు ఈ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయడం మరి పిల్లలు ఇంత ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది మరి చాలా ఆనందదాయకం. దీనికి మేము గవర్నమెంట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం.